అక్కడ వెంకటకృష్ణ గారు, నేను ఆ వ్యాఖ్యని సమర్థించట్లేదు. మళ్ళీ ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. అక్కడ ఎక్కడో పరాల్సిన నీళ్లు ఎక్కడ పారుతున్నాయి అన్నట్టు నా వల్ల మాట్లాడు. బూత్ పరంగా తీసుకుంటే అది చాలా పెద్ద బూతే, కానీ అది బూత్గా మాట్లాడలేదు అని మాత్రమే చెప్పాను. నేనేమంటానంటే, మీరు కరుణానిధి గారి గురించి చెప్పారు. కరుణానిధి గారు మొదటి భార్య చనిపోయిన తర్వాత 2 పెళ్లిళ్ళు చేసుకున్నారు. అళగిరి, స్టాలిన్ ఇద్దరే అమ్మ బిడ్డలు. అద్దరు సపరేట్ కాదు. కలిమోని సపరేట్, లాస్ట్ టైం కూతురు. సో ఇక్కడ ఏ రోజు వాళ్ళు రోడ్డు మీద రాలే, ఫ్యామిలీ గొడవలు లేవు. అళగిరికి అన్నదమ్ములు గొడవ, అది పక్కన పెట్టు. ఇప్పుడు నేను క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు కర్ణాటకలో యడ్యూరప్ప విషయం తెలుసు కదా, యడ్యూరప్ప శోభా విషయం తెలుసు కదండి మీకు. ఆవిడ వల్ల ఆయన ముఖ్యమంత్రి పదవి వదులుకున్నాడు. ఇది నోన్ ఫ్యాక్ట్, ఎవరైనా చెప్తారు కర్ణాటకలో. కానీ ఏ రోజు రోడ్డు మీదకి రాలే ఆ విషయం. అది ఇంటర్నల్ గా ఉండేది వ్యవహారాలు. వెన్ యు ఆర్ ఇన్ పాలిటిక్స్, హీఈస్ నాట్. విజయ్ అనే వ్యక్తి ఈ రోజు సీఎం, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు, ఇది కస్టోడియన్ ఆఫ్ ది స్టేట్. ఆయన రోల్ మోడల్ గా ఉండాలి, అంతే తప్ప నా వ్యక్తిగతం అని చెప్పింది అని చెప్పడానికి వీల్లేదు. దాని 1976 సుప్రీంకోర్టు హూ ఇస్ ద పబ్లిక్ ఫిగర్ అనే దాని మీద జడ్జిమెంట్, 5 బ్రాంచ్ జడ్జిమెంట్ ఉంటుంది. అది కూడా తమిళనాడు. మీరు అంటే మీరు టీడీపీ కార్యకర్త, టీడీపీ నాయకుడు గాను డిఎంకే నాయకుడు గాను ఉన్నారు, ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. కానీ పాయింట్ ఏంటంటే, మీరు దయచేసి అర్థం చేసుకోండి. పబ్లిక్ లీడర్గా ఉన్నవాడు, పబ్లిక్ లైఫ్లో ఉన్నవాడు, ముఖ్యమంత్రిగా ఉన్నవాడు, ప్రధానమంత్రిగా ఉన్నవాడు, లేకపోతే ఎమ్మెల్యేగా ఉన్నవాడు, ఎంపీగా ఉన్నాడు, రోల్ మోడల్గా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి. బాగుంటాయి, చెప్పడానికి చాలా బాగుంటాయి, వినడానికి చాలా బాగుంటాయి. పాయింట్ నెంబర్ 1. రెండవది, ఎక్కడా కూడా సీఎం అయిన తర్వాత వచ్చిన వ్యవహారం కాదు ఇది. సీఎం అయిన తర్వాత తెర మీదకి వచ్చిన వ్యవహారం కాదు ఇది. ఎలక్షన్ల ముందు పొలిటికల్ కాన్స్పరీసీస్లో భాగంగా ఆయన కుటుంబంపై జరిగిన దాడిలో భాగంగా వచ్చిన రప్చర్ ఇదంతా కదా. అంతవరకు అయితే ఒప్పుకుంటారు కదా మీరు. ఆ రప్చర్ని ఇలా క్యారీ ఫార్వర్డ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు అది మాట్లాడండి. రోల్ మోడల్ ఉండాలి, త్రిశం తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, ఇలాంటి మీ బురదల్లే కార్యక్రమాలు వద్దు. ఎవరు క్యారీ చేశారు అంటున్నా నేను. ఎవరు క్యారీ చేశారు దాన్ని? డిఎంకే లేదా మీరు మీలాంటి వాళ్ళు. ఇందాక పుల్లారావు గారు చెప్పారు. పుల్లారావు గారు అట్లా ఏం చెప్పలేదు. పుల్లారావు గారు అట్లా ఏం చెప్పలేదు, మీలాగా చెప్పలేదు. అంటే రోడ్డు దాన్ని ఒకటి వ్యక్తిగతమైన విషయం వ్యక్తిగతానే ఉండాలి తప్ప పబ్లిక్ గా ఉండకూడదు. నేను మళ్ళీ చెప్తున్నా, వ్యక్తిగతమైనది వ్యక్తిగతంగానే ఉండాలా, రోడ్డు మీదకి రాకూడదు. రోడ్డు మీదకి వచ్చాడు ప్రతి ఒక్కడు మాట్లాడతాడు, సిటిజన్ ఆఫ్ ది కంట్రీ, ఎవడైనా మాట్లాడొచ్చు, ఎవడైనా కామెంట్ చేయొచ్చు. అంటే అది బూతు పదం, దాన్ని నేను సమర్థించట్లేదు. నేనేమంటానంటే డెకోరం మెయింటైన్ చేయాలా చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడుగా. లేదు ఆయన ఈరోజు ఇప్పుడు ఫిల్మ్ యాక్టర్ కాదు, ఫిల్మ్ యాక్టర్ అయితే వాళ్ళ పర్సనల్ లైఫ్ వేరు ఉంటుంది, దాని గురించి ఎవరు కామెంట్ చేయరు. ఆయన చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు, కస్టోడియన్ ఆఫ్ తమిళనాడుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన డెకోరం మెయింటైన్ చేయాల్సిందే. దానికి ఎవరు అతీతులు కాదు. ఈ రోజు హైకోర్టు కూడా అదే అబ్జర్వ్ చేసింది, అదే చెప్తున్నా నేను. హైకోర్టు అదే అబ్జర్వ్ చేసిందండి. హైకోర్టు అది అబ్జర్వ్ చేయలేదు. ఆయన లాయర్లు పోయారు, ఆర్గ్యుమెంట్ చేశారు, అతను అరెస్ట్ చేయకండి, విచారించి పంపించేయండి అని చెప్పింది కోర్టు. లేదు సాగర్, కోర్టులు ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తే ఇంకో లా రావచ్చు. కోర్టులో ఏం జరిగిందో వన్ ఆఫ్ ది అడ్వకేట్ నాతో వ్యక్తిగతంగా మాట్లాడాడు. ఎవరు అడ్వకేట్ మాట్లాడాడు? డిఎంకే అడ్వకేట్ మీతో మాట్లాడాడు. కాదు, అక్కడున్న అడ్వకేటో డిఎంకే అడ్వకేటో వాట్ ఎవర్. నేను చెప్తాను, అక్కడ జరిగింది ఏంటి. పోలీసులు కూడా ఏం చెప్పారు, మేము అరెస్ట్ చేయడానికి తీసుకెళ్లలేదు, విచారించడానికి తీసుకెళ్తున్నాము అని చెప్పారు. అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటేనే అప్పుడు ఆర్గ్యుమెంట్ వేరుగా ఉండేది. మరి పోలీసు వాళ్ళు ఆ విచారణ చేయాలనుకుంటే 41 నోటీస్ ఇచ్చేసి వచ్చి ఉంటాడు కదా. అదే అడిగింది కోర్టు అదే అడిగింది. సో ఆ కోర్టు విషయం పక్కన పెట్టేద్దామని నేనేమంటానంటే, ఇక్కడ వాళ్ళిద్దరు సాన్నిహిత్యం అన్న మాట మీద ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఉంటే అది వాళ్ళ కర్మ, అంతే. నేను దాని గురించి కూడా మాట్లాడటం లేదు. నేనేమంటున్నానంటే వాళ్ళిద్దరి విషయం అనేది తమిళనాడులో పబ్లిక్ అండి, వాళ్ళందరూ మాట్లాడుకునే విషయం, అదంతా కూడా రొటీన్ కామన్ విషయమే. ఇతను బూతులు తిట్టడం తప్పు. కానీ ఒక కస్టోడియన్ ఆఫ్ ది తమిళనాడుగా ఉన్నప్పుడు, ఒక చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడుగా ఉన్నప్పుడు ఆయన డెకోరం మెయింటైన్ చేయాలా అనేది మాత్రమే చెప్తున్నారు. డెకోరం మెయింటైన్ చేయాలంటే ఎవరు ఏమన్నా సరే
మూసుకొని కూర్చోవాలా? అదా మీరు చెప్పే అంటే సలహా? అంటే ఇప్పుడు కాదండి, అంటే ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళకేమి ఇవి ఉండవా? వాజ్పేయి గారి వ్యక్తిగత జీవితం మీద ఆయన వ్యక్తిగతంగా చెప్పేంత వరకు ఎవరికైనా తెలుసా? సార్ లేకపోతే సార్ యడ్యూరప్ప సార్ వ్యక్తిగతంగా విద్యాసాగర్ గారు చెప్పేంత వరకు వ్యక్తిగత తెలుసా? విద్యాసాగర్ గారు కరుణానిధి గారి గురించి విద్యాసాగర్ ఒక్క మాట తెలుసా? వినండి. విద్యాసాగర్ ఒక్క మాట వినండి. వాజ్పేయి గారి గురించి మాట్లాడినా, మోదీ గారి గురించి మాట్లాడినా వాళ్ళు చిన్నపిల్లలను లేకపోతే బాధ్యత లేని వ్యక్తులను క్షమించి వదిలేసేయడమో లేకపోతే పట్టించుకోకుండా వదిలేయడమో జరిగింది. అదే రాహుల్ గాంధీ మొన్న మోడీ గారి విషయంలో ఆ అమ్మాయి మాట్లాడినట్టు రాహుల్ గాంధీయో లేకపోతే ఇంకొక సభ్యుడో మాట్లాడి ఉంటే హౌస్లో ఉన్నవాళ్ళు, ప్రభుత్వం ఊరుకుంటుందా? చట్టం ఊరుకుంటుందా? ఉదయనిధి మాట్లాడింది తప్పే. ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దట్. మరి దాన్ని అదే కదా టాపిక్, అది కదా మీరు టాపిక్ అది వదిలేసి వాళ్ళు కలిసి ఉండడం తప్పు, వాళ్ళ రిలేషన్ తప్పు అనేది మాట్లాడుతున్నారు మీరు. వాళ్ళ రిలేషన్ వ్యక్తిగతంగా పెట్టుకోవాలి, పబ్లిక్ వచ్చి అరే ఎవరు చెప్పారండి పబ్లిక్? తప్పు చెప్తున్నాను. సాగర్ సారీ టు సే, అంటే నేను మీతో పోలిక నేను చెయ్యను, కానీ ఎవరైనా బయటికి తీసుకొని చూపిస్తారండి? ఎందుకు చూపిస్తారు? ఎందుకు చూపిస్తారండి? వాళ్ళే చూపించలేదండి. పుల్లారావు గారు చూసిన వీడియో ఏంటో మరి నేనైతే చూడలేదు, మరి ఆయన ఎక్కడ చూసారో. అందరూ చాలా